ప్రపంచంలో అమ్మ ప్రేమతో సరితూగేది ఏదీ లేదు. నవమాసాలు మోసి జన్మనిస్తుంది. ఆ బిడ్డలు చావు బతుకుల్లో ఉంటే పునర్జన్మ కూడా ఇస్తుంది. కిడ్నీలిచ్చి తమ పిల్లలను కాపాడుకున్న తల్లులపై మాతృదినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. అమ్మ అంటేనే త్యాగానికి, అంతులేని ప్రేమకు మరో రూపం. మాతృదినోత్సవం సందర్భంగా తమ కిడ్నీని పిల్లలకు దానం చేసి కాపాడిన తల్లులను ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీలో ప్రత్యేకంగా సత్కరించారు. అమ్మ ఇచ్చిన రెండో జీవితం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పిల్లలకు పునర్జన్మనిచ్చిన తల్లులను గౌరవించి ఈ మాతృ దినోత్సవాన్ని మరింత పవిత్రం చేశారు. తమ పిల్లల జీవితాలు కాపాడేందుకు తమ కిడ్నీలు దానం చేసిన తల్లుల త్యాగాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందరికీ తెలిపారు. మా అమ్మాయికి బాగా చేయడం, నేను కొంచెమైతే మా అల్లుడు చాలా పాపలాగా తన బిడ్డలాగా చూసుకున్నాడు. అప్పటి వారి దాకా ఆయన చూసుకోవాలని నేను ఆశిస్తున్నాను. అంతే మంచిగా ఉండాలని చేసిన సార్. మేము కూడా సార్ మీకు ఏం కాదులే అమ్మ అని డాక్టర్ కూడా మేము అన్నీ బాగానే ఉన్నాయి, మాకు కింద అరుగుతుంది, పని చేస్తా అన్నీ చేస్తాను, కానీ కింద కూర్చోలేదు. నాకు కిడ్నీ ప్రాబ్లం ఉండే, మా మమ్మీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. అట్లా మా మమ్మీ నాకు దేవతతో సమానం. నా బిడ్డ కిడ్నీ ఖరాబ్ అయిందని చెక్ చేసుకోవాలని చెప్పారు. చెప్తే సార్ తాని పోతే కిడ్నీ నీకు ప్రాబ్లం ఉందమ్మా, మీకు ఎవరన్నా ఇచ్చేటోళ్ళు ఉంటే ముందుకు వస్తే నువ్వు బతకవు, లేకుంటే బతకవు అన్నారు. అంటే ఎక్కడ చూసినా ఎవరు ఇచ్చే కాలం లేదు. నా బిడ్డకు నేను ఇచ్చుకుంటాను, నేను ఎవరిని ఎందుకు బతలాడుతానని నేను వచ్చి నా బిడ్డకి ఇచ్చుకున్నాను. నా బిడ్డకి ఇచ్చుకుంటే నా బిడ్డ మంచిగా ఉంది, నేను మంచిగా ఉన్నాను. మా అమ్మాయి పేరు లక్ష్మీ భావజ. ఒక 3 సంవత్సరాల క్రితం తనకి కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప సర్వైవల్ లేదని చెప్పారు. అప్పుడు నేను మా వారు ఇద్దరం కూడా ముందుకు వచ్చాము. కానీ మా వారి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాలేదు, నాది మ్యాచ్ అయింది. అప్పటి నుంచి నాకు అన్ని టెస్టులు చేసి వాళ్ళు త్రూ అయిన తర్వాత నేను డొనేట్ చేశాను అమ్మాయికి. అమ్మాయి ఆరోగ్యం చాలా చాలా బాగుంది. కిడ్నీ మార్పిడి తర్వాత పూర్తిగా కోలుకున్న గ్రహీతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ జీవితాలను తమ తల్లులు ఎలా సమూలంగా మార్చేశారో, అంతకుముందు అనారోగ్యంతో ఎంత ఇబ్బంది పడ్డారో గ్రహీతలు వివరించారు. అవయవదానం అన్ని దానాల్లో గొప్పదని డాక్టర్ మల్లికార్జున్ తెలిపారు. తల్లులు ఇచ్చిన కిడ్నీలు ఎక్కువ కాలం పనిచేస్తాయని తెలిపారు. ఎవరైతే మదర్స్ వారి కిత్ అండ్ కిన్ కోసం కిడ్నీ డొనేట్ చేశారో వాళ్ళని గుర్తించి వాళ్ళని సన్మానం చేయడం జరుగుతూ ఉంది. అందరూ అనుకున్నట్టుగా మాతృత్వం అంటే జన్మనివ్వడం, కానీ ఒక ఆర్గాన్, కిడ్నీ లాంటి ఆర్గాన్ ఇచ్చి మళ్ళా పునర్జన్మని ప్రసాదించడం అనేది తల్లుల వల్లనే అవుతుంది, కానీ ఇంకెవరి వల్ల కాదు. ఇదే వారిని మిగతా పర్సన్స్ తో పోలిస్తే డిఫరెన్షియేట్ చేస్తుంది. ఫస్ట్ ఫోర్మోస్ట్ గా వచ్చే వారికి పరీక్షలు చేసి అమ్మ మీరు చేయడానికి వీలు లేదు అని చెప్తే చాలా బాధపడిపోతూ ఉంటారు. నేను చేయలేనా, ఏదో ఒకటి చేసి తీసుకోండి, నా పిల్లవాడిని బతికించండి, నా పాపను బతికించండి అన్న ఆలోచనలోనే వాళ్ళు ఉంటారు తప్ప నేను చేయకుండా ఉంటే బెటరా, ఇంకెవరితోనైనా తీసుకోవచ్చా అన్న ఆలోచనలో ఎప్పుడు వారు ఉండరు. చాలా మంది తల్లులు తమ పిల్లలకు కిడ్నీ అవసరమైతే క్షణం ఆలోచించకుండా ముందుకొస్తున్నారు.